610 జీవో. ఈ 610 జీవో అనేది ఒక 29-30 సంవత్సరాల పాటు కొనసాగిన ఒక అంశము. తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేయడానికి జారీ చేసిన జీవో 610 జీవో. కానీ ఇది ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా అమలు కాకుండా మిగిలిపోయిన ఒక జీవో 610 జీవో. ఈ 610 జీవో మీద ఎన్నో కమిటీలు వచ్చినాయి, ఎంతోమంది దాని మీద చర్చలు జరిగినాయి, ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. కానీ 1985లో జారీ చేసిన జీవో 2014 వరకు కూడా అమలు కాలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాలంలో విడుదల చేసిన ఒక జీవో, జారీ చేసిన జీవో కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వరకు 2014 వరకు కూడా అమలు కాకుండా మిగిలిపోయిన జీవో 610 జీవో. ఈ 610 జీవో నేపథ్యంలో ఎన్నో కమిటీలు వేశారు, ఎంతోమంది అమలు చేస్తామని హామీలు ఇచ్చారు, ఎన్నెన్నో కమిటీలు వేశారు. కానీ ఏ కమిటీ ఎన్ని తీర్మానాలు చేసినా 610 జీవోను మాత్రం అమలు చేయకుండా అలాగే తొక్కిపెట్టారు. కాబట్టి ఒక 610 జీవోకు సంబంధించిన కమిటీలే ఒక 5-6 కమిటీల వరకు ఉన్నవి. కాబట్టి 610 జీవో మీద మనకు ఎగ్జామ్లో కంపల్సరీగా ఒక 3 to 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశము 610 జీవో. మరి 610 జీవో రావడానికి గల కారణాలు ఏమిటి? ఆ జీవోలో ఏమేమి పేర్కొన్నారు? దానిలో జయభారత్ రెడ్డి కమిటీ ఏమని పేర్కొన్నది? సుందరేశన్ కమిటీ ఏమని చెప్పినది? గిరిగ్లాని కమిటీ ఏం చెప్పినది? గిరిగ్లాని కమిటీ యొక్క మీద అధ్యయనం చేయడానికి శాసనసభ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ శాసనసభ కమిటీ రేవూరు ప్రకాష్ రెడ్డి కమిటీ, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ, ఆ తర్వాత మంత్రుల మరొక శాసనసభ కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. వైఎస్ రాజశేఖర హామీలు ఇచ్చాడు 610 జీవోని అమలు చేస్తామని. అంతమంది చంద్రబాబు నాయుడు కాలంలో గిరిగ్లాని కమిటీ వేశారు. గిరిగ్లాని కమిటీ అత్యంత ఉత్తమమైనటువంటి ఒక 700 పేజీల నివేదికను కూడా ఇచ్చినది. కానీ ఇవన్నీ ఏది కూడా అమల్లోకి రాకుండా ఆగిపోయిన జీవో 610 జీవో. కాబట్టి 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడానికి ఒక ఉద్యమ నేపథ్యంలో కనిపించే ఒక జీవో 610 జీవో. మనకు ఉద్యమం జరిగేటప్పుడు కొన్ని పదాలు కనిపించేవి. ఆ యొక్క పదాలు ఏమిటంటే, పెద్ద మనుషుల ఒప్పందం అమలు జరగలేదని, 6 సూత్రాల పథకము అమలుకు నోచుకోలేదని, పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు జరిగాయని, 610 జీవోను అన్ని ప్రభుత్వాలు కూడా పక్కన పెట్టాయని చెప్పేసి ఈ 3 అంశాలు పదే మనకు కనిపించాయి. కాబట్టి ఈ యొక్క 610 జీవో గురించి ఒక చర్చించే కార్యక్రమాన్ని మొదలు పెడదాము. అంటే గ్రూప్ 2 అభ్యర్థుల పరంగా మనకు చాలా కమిటీలు ఉన్నవి, చాలా జీవోలు ఉన్నవి. జీవో నెంబర్ 36 అయితే ఏ అయితే అంశాలు ఉన్నాయో 610 జీవో కూడా అవే అంశాలు మనకు కనిపిస్తవి. జీవో నెంబర్ 36 69 ఉద్యమ కాలంలో 69 ఉద్యమం పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో 69 జనవరి 19వ తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల నాయకులు హాజరై దాదాపుగా 45 మంది వివిధ పార్టీల నాయకులు హాజరై చర్చించిన నేపథ్యంలో జీవో నెంబర్ 36ని 69 జనవరి 21వ తారీఖు నాడు జారీ చేశారు. అంటే జీవో నెంబర్ 36 ఏమని చెప్తుందంటే, అక్రమంగా ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఆ అక్రమంగా ఉద్యోగాలు పొందే వారందరినీ ఆంధ్ర ప్రాంతానికి పంపించి అక్కడ ఒకవేళ ఉద్యోగాలు అనేవి లేకపోతే అక్కడ సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలని చెప్పే జీవో నెంబర్ 36. దాన్నే జీవో నెంబర్ 69 కూడా పిలుస్తారు. సేమ్ జీవో నెంబర్ 36 ఏమైతే నేపథ్యం చెప్తుందో 610 జీవో కూడా అదే చెప్తున్నది. కాబట్టి 610 జీవో కూడా ప్రధాన ఉద్దేశం అక్రమంగా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో, అంటే జోనల్ సిస్టమ్ ప్రకారం 5-6 జోనల్ సిస్టమ్ ప్రకారం అక్రమంగా పొందుతున్న ఉద్యోగాలందరూ, ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో పొందుతున్నటువంటి ఉద్యోగులందరినీ వెనక్కి పంపి ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు ఉంటే ఓకే, ఒకవేళ ఉద్యోగాలు లేకపోయినా కూడా సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసైనా ఇవ్వాలని 610 జీవో చెప్తున్నది. కానీ 610 జీవోనైతే జారీ చేశారు, కానీ ప్రభుత్వాలు మారాయి, కానీ దాని అమలు మాత్రము నోచుకొని ఒక జీవో 610 జీవో. కాబట్టి 610 జీవో 1985 డిసెంబర్ 30వ తారీఖు నాడు జారీ చేస్తే
2014 వరకు, అంటే 29 సంవత్సరాల కాలం పాటు దాన్ని అమలు చేయకుండా ఆగిపోయే జీవో. కాబట్టి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 610 జీవోకు చాలా క్రియాశీలమైన అంశం ఉంది. దానికంటే ముందు ఒక కాన్సెప్ట్ బేస్ మనము చూసే ప్రయత్నం చేస్తే, మనకు 1983లో కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలన్నీ పోయి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది. 1982లో ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి గిన్నీస్ బుక్లో రికార్డు సంపాదించడం జరిగింది. కానీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల మీద ఒక రకమైన వేధింపులు కూడా మొదలయ్యాయి. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి యథేచ్ఛగా కొన్ని వలసలు కూడా కొనసాగినవి. అంటే ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వస్తాయి, ఏదో మంచి జరుగుతుంది, ఉద్యోగులకు న్యాయం జరుగుతున్న అభిప్రాయం కూడా కలిగినది. కానీ ఎన్టీఆర్ అధికారంలోకి రావడంతో అంతకుముందు మర్రి చెన్నారెడ్డి ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయసుని 55 సంవత్సరాల నుంచి 58 ఏళ్లకు పెంచడం జరిగింది. కానీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మర్రి చెన్నారెడ్డి పెంచినటువంటి పదవీ విరమణ వయసును మళ్ళీ తగ్గించాడు. 58 సంవత్సరాల నుంచి మళ్ళీ 55 సంవత్సరాలు తగ్గించాడు. దీంతో ఉద్యోగులలో ఒక రకమైన అసంతృప్తి కూడా చెలరేగినది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు, కొంతమంది రాయలసీమ ప్రాంత ఉద్యోగులు మా ప్రాంతంలో మా యొక్క జోన్ల పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ ఆంధ్ర ప్రాంత ఉద్యోగాలు కొల్లగొట్టారని, వాళ్ళందరినీ వెనకకు పంపించామని చెప్పేసి కొంతమంది వినతి పత్రాలు కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి ఇవ్వడం జరిగింది. రాయలసీమ ప్రాంత ఎన్జిఓ నాయకుడు అయినటువంటి లంబోదరము, తెలంగాణ ప్రాంత ఎన్జిఓ నాయకుడైనటువంటి టీఎన్జిఓ నాయకుడైనటువంటి స్వామినాథన్ ఆధ్వర్యంలో మా ప్రాంతంలో ఆంధ్ర ఉద్యోగులు అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళందరినీ వెనక పంపని చెప్పేసి ఎన్టీఆర్కి వినతి పత్రాలు సమర్పించారు. ఈ వినతి పత్రాలు సమర్పించినటువంటి నేపథ్యంలో ఆయన ఒక అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేస్తామని ఒక నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ అఖిలపక్ష సమావేశంలో ఒక తీర్మానాల మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీని ఆఫీసర్స్ కమిటీ అని పిలుస్తారు. ఆ కమిటీలో ఉన్నటువంటి 3 అభ్యర్థులు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కాబట్టి తన ఆఫీసర్ల కమిటీ అంటారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా పొందుతున్న ఉద్యోగాల లెక్కలు తీయడం కోసము ఏర్పాటు చేయబడ్డ కమిటీ జయభారత్ రెడ్డి కమిటీ. జయభారత్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు, ఆయనతో పాటు మరొక 2 కమిటీలో సభ్యులుగా పెట్టడం జరిగింది. ఆ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అమర్నాథ్, మరొక ఐఏఎస్ ఆఫీసరు ఉమాపతి. ఈ 3 ఐఏఎస్ ఆఫీసర్ల నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు, జయభారత్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ జయభారత్ రెడ్డి కమిటీ మొత్తంగా 84లో ఏర్పాటు చేస్తే అది మొత్తం ఉద్యోగుల యొక్క సమస్యలను మొత్తం కూడా పరిశీలించి అధ్యయనం చేయడం జరిగింది. ఆ యొక్క అధ్యయనం మేరకు దాదాపుగా 36 పేజీల నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ 36 పేజీల నివేదికలో మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో 58,962 ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కొల్లగొట్టారని తన లెక్కల్లో మొత్తంగా వివరించింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య అంటే మొత్తం 10 జిల్లాలలో, అంటే మనకు 1978లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. కాబట్టి మనకు ఆ 83, 84లో ఈ యొక్క వినతి పత్రాలు ఇచ్చే సమయానికి తెలంగాణ ప్రాంతంలో 10 జిల్లాలు ఉన్నాయి. ఆ 10 జిల్లాల ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలన్నీ సీమాంధ్రులు కొల్లగొట్టారు. అంటే జోన్ 5 అండ్ జోన్ 6, ఉత్తర తెలంగాణ జోన్ 5, దక్షిణ తెలంగాణ జోన్ 6. కాబట్టి 2 జోన్ల పరిధిలో దాదాపుగా 58,962 ఉద్యోగాలు కొల్లగొట్టారని తన నివేదికలో స్పష్టం చేశాడు జయభారత్ రెడ్డి. ఆ జయభారత్ రెడ్డి యొక్క లెక్కల ప్రకారం అత్యధికంగా హైదరాబాదులో దాదాపుగా 22,722 ఉద్యోగాలు కొల్లగొట్టారని, దాని తర్వాత ఖమ్మం జిల్లాలో 10,353 ఉద్యోగాలని, వరంగల్లో 3,141, ఆదిలాబాద్లో 5,099 మంది,
కరీంనగర్లో 4638 మంది, నల్గొండ జిల్లాలో 3707 మంది, మహబూబ్నగర్లో 1489 మంది, మెదక్ జిల్లాలో 1424 మంది, నిజామాబాద్లో 4286 మంది, రంగారెడ్డి జిల్లాలో 2103 మంది, ఇలా మొత్తంగా 58,962 ఉద్యోగాలు. ఆ 58,962 ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అక్రమంగా 5-6 జోన్ల ఉద్యోగాలు చేస్తున్నారని జయభారత్ రెడ్డి కమిటీ తన రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ హైదరాబాదులో దాదాపు 22,000 ఉద్యోగాలు, ఖమ్మం జిల్లాలో 10,000 ఉద్యోగాలు, అంటే ఈ రెండు జిల్లాలోని దాదాపుగా 32,000 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందుతున్నారని జయభారత్ రెడ్డి 36 పేజీల నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది. మరి 36 పేజీల నివేదికను ఇచ్చినప్పటికీ ఎన్టీఆర్ గవర్నమెంట్ దాని మీద స్పందించలేదు. ఆయన కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు, ఇంతమంది ఉన్నారా అన్నట్టుగా ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్ర గవర్నమెంట్లో కమిటీల పేరుతోటి కాలయాపన చేయడానికి అలవాటు పడ్డవారు ఉన్నారు కాబట్టి ఆ కమిటీల పేరుతోని కాలయాపన చేసే ప్రయత్నం చేశారు. జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ దాని మీద స్పందించకుండా దాన్ని పక్కన పెట్టి ఒక ప్రయత్నం చేశారు. మళ్ళీ జయభారత్ రెడ్డి కమిటీ యొక్క లెక్కల్ని కూడా సరిగ్గా ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీని ఏం కమిటీ అంటే సుందరేషన్ కమిటీ అని పిలుస్తారు. ఏకసభ్య కమిటీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సుందరేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ సుందరేషన్ కమిటీ కూడా జయభారత్ రెడ్డి కమిటీ యొక్క నివేదికను మొత్తం కూడా అధ్యయనం చేసి జయభారత్ రెడ్డి కమిటీ నివేదికలో అన్ని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, ఆ కమిటీ నివేదిక వాస్తవమైనది, దాదాపు 58,962 ఉద్యోగాలు కొల్లగొట్టడం కూడా జరిగిందని చెప్పేసి సుందరేషన్ కమిటీ కూడా తన యొక్క తీర్మానంలో చెప్పడం జరిగింది, కమిటీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రెండు కమిటీల యొక్క రిపోర్ట్ల ఆధారంగా 610 జీవోను అప్పుడున్నట్టు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1985 డిసెంబర్ 30వ తారీఖు నాడు 610 జీవోను జారీ చేయడం జరిగింది. మరి 610 జీవోని జారీ చేసినప్పుడే దాంట్లో మరొక తేదీని స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఈ జీవో జారీ చేసినటువంటి 3 నెలల్లోగా, అంటే 1985 డిసెంబరు 30వ తారీఖు నాడు జీవో జారీ చేసి 1986 మార్చి 31లోగా ఈ జీవోను అమలు చేస్తామని స్పష్టంగా దాంట్లో పేర్కొనడం జరిగింది. మరి జీవోని అయితే జారీ చేశారు, 3 నెలలు దాటిపోయింది, అయినా కానీ దాని మీద ఎన్టీఆర్ ఎలాంటి స్పందన లేదు. కాలయాపన పేరుతోటి మళ్ళీ కాలయాపన చేసే ఒక ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కానీ ఇదే సమయంలో రాయలసీమ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్నారు 4వ జోన్లు అని చెప్పేసి రాయలసీమ వాళ్ళు ఆందోళన నిర్వహిస్తే లంబోదరం ఆధ్వర్యంలో ఒక వినతి పత్రాన్ని ఇస్తే ఆ రాయలసీమ ప్రాంత ఉద్యోగులు వెనక పంపడానికి గవర్నమెంట్ ఒక జీవోను జారీ చేసింది 564. ఆ 564 జీవోను మాత్రము కేవలం 3 నెలల్లో అమలు చేసి ఆ రాయలసీమ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు పొందుతున్నటువంటి అందరినీ కూడా వెనక్కి పంపించడం జరిగింది. అంటే రాయలసీమ కోసం విడుదల చేయబడ్డ జారీ చేయబడ్డ జీవో 564 అనే జీవోని ఇమీడియట్గా అమలు చేశారు. కానీ తెలంగాణ ప్రాంతంలో అక్రమంగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళని వెనక పంపడానికి జారీ చేసిన 610 జీవోను మాత్రము అమలు చేయకుండా అలాగే తొక్కి పెట్టడం అనేది జరిగింది. కాబట్టి 85 డిసెంబర్ 30వ తారీఖు నాడు జారీ చేసిన జీవో 2014 జూన్ 2 వరకు కూడా అమలు కాలేదు. కాబట్టి 610 జీవో మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినవి. ఉద్యోగుల ఆందోళన పదంలో ముందుకు నడిచారు. మూలన పడ్డ ములికి అమలు కాని 6 సూత్రాలు పట్టించుకొని 610 జీవో అని చెప్పేసి ఒక సీడీని కూడా తయారు చేసి, ఒక చిన్న బుక్లెట్ను తయారు చేసి, న్యాయం కోసం నిరీక్షణ అని చెప్పేసి ఒక డాక్యుమెంట్ని కూడా తయారు చేసి అన్ని జిల్లా కేంద్రాలలో దగ్గర ఉద్యోగులు అనేవాళ్ళు ఆందోళన పదం నిర్వహించి 610 జీవో పైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఒక వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి జయభారత్ రెడ్డి సుందరేషన్ కమిటీ రిపోర్టుల ఆధారంగా జారీ చేయబడ్డ జీవో 610 జీవో. అంటే జయభారత్ రెడ్డి 6 సూత్రాల పథకం ప్రకారం 6 సూత్రాల పథకం అమల్లోకి వచ్చినటువంటి
1975 అక్టోబర్ 20వ తారీఖు నుంచి 1981 వరకు ఉన్నటువంటి అంటే 6 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అన్యాయాల మీద మొత్తం లెక్కలు తీస్తే అది మొత్తంగా 58,962 ఉద్యోగాలను జయభారత్ రెడ్డి కమిటీ చెప్పడం జరిగింది. దాని సుందరేశన్ కమిటీ కూడా దాన్ని బలపరచడం జరిగింది. అంటే జయభారత్ రెడ్డి సుందరేశన్ కమిటీల నివేదికల ప్రాథమిక అంశాలు చూస్తే వాళ్ళు ఏమంటారంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 371D ప్రకారం 32వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని జారీ చేయడం జరిగింది. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి 610 జీవో జారీ అయ్యే వరకు నియమించిన నాన్ లోకల్ ఉద్యోగులందరినీ వారి స్వస్థలాలకు పంపాలని చెప్పేసి జీవోలో వాళ్ళు ఆ యొక్క రిపోర్ట్లో వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మార్చి 31/86లోగా అవసరమైతే వెనక్కి పంపి వారికి సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాలని కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. అలాగే జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ఎడమకాల్వ మరియు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా నియమించినటువంటి నాన్ గెజిటెడ్ కేడర్లలో అందరూ ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ఆయా జోన్లకు పంపించాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా బోగస్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానితో పాటు రాష్ట్ర సచివాలయము, శాఖాధిపతి కార్యాలయాలు అంటే 14Fలో ఉన్నటువంటి ఉద్యోగాలలో కార్యాలయాలు అన్ని కేడర్లలో సమన్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు తమ కమిటీ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. దానితో పాటు వివిధ లోకల్ ఏరియాలు క్యాడర్ల మధ్య బదిలీలు విచ్చలవిడిగా చేయరాదని కూడా వాళ్ళు స్పష్టంగా పేర్కొన్న యొక్క జీవోలో. ఇవన్నీ చెప్పినప్పటికీ ఎన్టీఆర్ గవర్నమెంట్ మాత్రము దాన్ని అమలు చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్టీఆర్ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయలేదు. చంద్రబాబు నాయుడు కాలంలో కూడా ఆయన కూడా అమలు చేయలేదు, దాన్ని పక్కన పెట్టడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు 95లో అధికారంకి వచ్చిన తర్వాత 2001 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మొత్తం కూడా మారిపోయింది. తెలుగుదేశం గవర్నమెంట్కి వ్యతిరేకం కొన్ని పవనాలు వీయడం మొదలైనవి. అలాంటి సమయంలోనే టీడీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి కేసీఆర్, డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి కేసీఆర్ బయటికి వెళ్ళి టీడీపీ గవర్నమెంట్ మీద తీవ్రమైన విమర్శలు చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఇలా తీవ్రమైన విమర్శలు చేసి 610 జీవోను అమలు చేయాలని కేసీఆర్ నిలదీయడము, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయడము, కొంత తెలంగాణ వాదం బలంగా వినిపించే ఒక ప్రయత్నం చేయడము, అంతకుముందు పౌర సంఘాలు కొంత డిమాండ్ చేయడము. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు. 2001 జూన్ 15వ తారీఖు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు 2001 జూన్ 25వ తారీఖు నాడు 610 జీవోను అధ్యయనం చేయడానికి, ఆ 610 జీవోలు ఎలాంటి అక్రమాలు జరిగినవి, దాన్ని ఎంతవరకు ఎందుకు అమలు చేయలేకపోయారు, దానికి సంబంధించి ఒక నివేదికను ఇవ్వమని చెప్పేసి మరొక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ ఏకసభ్య కమిషను జెటో మంగళదాస్ గిరిగ్లాని 2001 జూన్ 25వ తారీఖు నాడు ఈ కమిటీని ఏకసభ్య కమిషన్ని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నియమించినది. అంటే కేసీఆర్ యొక్క విమర్శలు, కాంగ్రెస్ పార్టీ యొక్క దాడి, ఇవన్నీ నేపథ్యంలో 610 జీవోను అధ్యయనం చేయడానికి మరో కమిటీ వేశారు. ఆ కమిటీనే గిరిగ్లాని కమిటీ. ఇది ఒక ఏకసభ్య కమిటీ. ఈ ఏకసభ్య కమిటీ మొత్తం ఒక 3 నెలల పాటు అధ్యయనం చేసి ఒక ప్రాథమిక నివేదికను 2001 అక్టోబర్ 10వ తారీఖు నాడు దాదాపు ఒక 100 రోజుల లోపునే ఒక ప్రాథమిక నివేదికను అందజేయడం జరిగింది గిరిగ్లాని కమిటీ. మరి ఆ గిరిగ్లాని కమిటీ యొక్క ప్రాథమిక నివేదికలో కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఆ కమిషన్ ఆ యొక్క గిరిగ్లాని ప్రాథమిక నివేదికలు చెప్పిన అంశాలు ఒకసారి మనం పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో, ఉన్నటువంటి సమయంలో జిల్లా స్థాయి క్యాడర్లు అయినటువంటి టీచర్ ఉద్యోగాలు, స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, సెకండరీ గ్రేడ్ టీచర్ల యొక్క జీతాలు పెంచడం జరిగింది. ఆ జీతాలు పెంచినప్పుడు వాళ్ళు నాన్ గెజిటెడ్ స్థాయి ఉద్యోగాల జీతాలు పొందడం జరిగింది.
అంటే జీతాలు పెరిగిన వాళ్ళకు అప్పుడు నాన్ గెజిటెడ్ స్థాయి లెవెల్ ఉద్యోగాలకు వాళ్ళకు జీతాలు రావడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరిగిన అన్యాయం ఏమిటంటే వాస్తవానికి డిఎస్సి ఉద్యోగాలు అనేవి జిల్లా స్థాయి ఉద్యోగాలు. మనకు 6 సూత్రాల పథకం ప్రకారం 6 జోన్ల వ్యవస్థ ప్రకారము మనకు జిల్లా స్థాయి ఉద్యోగాలు, జోనల్ స్థాయి ఉద్యోగాలు, మల్టీ గెస్టెడ్ స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అని చెప్పేసి 4 రకాలుగా విభజించడం జరిగింది. అంటే దాంట్లో డిఎస్సి ఉద్యోగాలని జిల్లా స్థాయి ఉద్యోగాలు. ఈ జిల్లా స్థాయి ఉద్యోగాలలో లోకల్ కోట 80% వర్తిస్తున్నది, మరొక 20% ఓపెన్ కోట ఉంటుంది. కానీ సెకండరీ గ్రేడ్ టీచర్లకు జీతాలు అనేవి పెంచి అవి నాన్ గెజిటెడ్ స్థాయిలో సమానం అవుతున్నాయి. కాబట్టి నాన్ గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలకు వర్తించేటటువంటి రిజర్వేషన్ అంటే 80% 20% కాకుండా దాన్ని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు వర్తించే జోనల్ స్థాయి ఉద్యోగాలకు వర్తించేటటువంటి 70-30% దానికి మార్చడం జరిగింది. అంటే ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఏమో జిల్లా స్థాయిలోనే జరుగుతాయి, జీతాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవి నాన్ గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు అని చెప్పేసి దాన్ని రిజర్వేషన్ని లోకల్ యొక్క రిజర్వేషన్ని 80% నుంచి 70%కి తగ్గించడం జరిగింది. ఆ మిగిలినటువంటి 30% ఓపెన్ కోటాలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంటే ఆ 30% కోటాన్ని నాన్ లోకల్ కోటాగా మార్చేసి రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా లాంటి జిల్లాలలో చాలా డిఎస్సి ఉద్యోగాలని ఆంధ్ర వాళ్ళు అక్రమంగా పొందే ఒక ప్రయత్నం చేశారు. అంటే పెంచిన సెకండరీ గ్రేడ్ జీతాలు నాన్ గెజిటెడ్ ఉద్యోగాలతో సమానంగా ఉంటాయి కాబట్టి స్థానిక రిజర్వేషన్ 70%కి వర్తిస్తుందని చెప్పేసి కొత్త భాష్యాలు చెప్పారు. పైగా మరొక విషయం ఏమిటంటే దీనికి సంబంధించిన ఉత్తర్వు ఫిబ్రవరి 4, 2000 సంవత్సరంలో జారీ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పేపర్స్ న్యూఢిల్లీ 4 ఫిబ్రవరి 2000 106 ఈ యొక్క జీవో ప్రకారం అమల్లోకి వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈ జీవో ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జనవరి 1, 1994 అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఈ ఉద్యోగాలు దాని ప్రకారం దీన్ని రిజర్వేషన్ తగ్గించామని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. అంటే వీళ్ళు చేసిన తప్పులు 2000 సంవత్సరం నుంచి కాదు 94 నుంచి ఇలాంటి వ్యవహారం కొనసాగుతుందని చెప్పేసి దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. అంటే గిరిగ్లాని చెప్పిన నివేదిక లెక్కల ప్రకారం, ప్రాథమిక నివేదిక ప్రకారం డిఎస్సి ఉద్యోగాల యొక్క రిజర్వేషన్ అనేది 80% నుంచి స్థానిక కోటను 70%కి తగ్గించి ఆ విధంగా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారని చెప్పేసి గిరిగ్లాని ఇతని యొక్క నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దానితో పాటు రాష్ట్ర ఉత్తర్వుల ప్రకారం జోనల్ స్థాయి గెజిటెడ్ ఉద్యోగాలైన అసిస్టెంట్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఉండాల్సిన స్థానిక రిజర్వేషన్ను 70% నుంచి 60%కి తగ్గించారు. అంటే ఇక్కడ మరొక 10% కూడా అన్యాయం చేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు కాలంలో. అంటే రాష్ట్ర ఉత్తర్వుల ప్రకారం 80%, 70%, 60%, అంటే జిల్లా స్థాయిలో 80%, జోనల్ స్థాయిలో 70%, మల్టీ గెజిటెడ్ ఉద్యోగాలైనటువంటి 60% మొత్తంగా ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేయాలి. మిగిలిన ఉద్యోగాలను ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి. కానీ దాని భిన్నంగా ఖాళీలను మొత్తం కూడా 1, 2, 3 జోన్లు అయినటువంటి ఆంధ్ర జోన్లతోని భర్తీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంలో పేర్కొన్నటువంటి 14లో ఉన్నటువంటి 14వ పేరా ఉన్నటువంటి ఉద్యోగాలు సచివాలయము, శాఖాధిపతి కార్యాలయాలు, స్థానిక కార్యాలయాలు అన్నింటినీ కూడా స్థానికులకు సముచిత వాటా ఉండాలని చెప్పేసి కూడా దాంట్లో పేర్కొన్నారు. కానీ సముచిత వాటా ఇవ్వకుండా తీవ్రంగా అన్యాయం చేసే ఒక ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి గిరిగ్లాని తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. గిరిగ్లాని తన నివేదికలో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు తెలంగాణ ప్రాంతానికి బదిలీలు డిప్యుటేషన్ల పేరుతో వస్తున్నారని, కానీ 5-6 జోన్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యోగులు ఒక్కరు కూడా ఆంధ్ర ప్రాంతానికి బదిలీలు డిప్యుటేషన్ల పేరు ఒక్కరు కూడా పోలేదని, మొత్తంగా 1, 2, 3 జోన్లో ఉన్నటువంటి ఉద్యోగులంతా 4-5 జోన్లకు వచ్చేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని, ఓపెన్ కోటా నాన్ లోకల్ కోటాలుగా మార్చిపడేశారని చెప్పేసి గిరిగ్లాని తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. ఉదాహరణకు 371Dలో పేర్కొన్నటువంటి సింగరేణి కాలరీసు సంబంధించిన విద్యా సంస్థలు, గిరిజన అభివృద్ధి సంస్థల ఉద్యోగాలు,
ప్రపంచ బ్యాంకు సహాయంతో నడిచే సంస్థలలో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయలేదని, అంటే ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు కాలేదంటే దానికి అర్థం ఏంటంటే ఆ ఉద్యోగాలన్నీ కూడా సీమాంధ్రులు కొల్లగొట్టారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. దానితో పాటు హైకోర్టు నుంచి మొదలు మున్సిపల్ మేజిస్ట్రేట్ వరకు న్యాయస్థానాలలో ఉన్న కింది స్థాయి నుంచి పై స్థాయికి ఉద్యోగాలు మొత్తం కూడా దాదాపు 90% పైగా ఉద్యోగాలు ఆంధ్రులే మొత్తం కబ్జా చేశారని చెప్పేసి గిరిగ్లాని తన నివేదికలో పేర్కొనడం జరిగింది. దానితో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 25 సంవత్సరాలుగా అమలు చేయడం లేదని, ఈ బ్యాక్లాగ్ పోస్టులు 100% స్థానికులకే అమలు చేయాలని చెప్పి స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అవి అమలు చేయకుండా ఆ ఉద్యోగాలన్నీ కూడా సీమాంధ్రులతో నింపే ఒక ప్రయత్నం చేశారు. అంటే మనకు మొట్టమొదటిసారిగా దామోదర సంజయ్ కాలం నుంచి 1960 నుంచి బ్యాక్లాగ్ పోస్టులు ఒకవేళ దానికి సంబంధించిన రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోతే ఆ ఉద్యోగాలు అలాగే ఉంచి నెక్స్ట్ ఇయర్కి టర్మినేట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ అలా టర్మినేట్ చేయకుండా ఆ ఉద్యోగాలను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం నింపేస్తూ తెలంగాణకు లభించాల్సిన ఒక రిజర్వేషన్ ఉద్యోగాలు మొత్తం కూడా సీమాంధ్రులు కొల్లగొట్టడం జరిగిందని చెప్పేసి తన ప్రాథమిక నివేదికలో గిరిగ్లాని చెప్పడం జరిగింది. దానితో పాటు నర్సింగు, ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారు బీసీఏలో కానీ ఎస్సీలో కానీ ఎస్సీ మరియు ఎస్టీలలో సరైన అభ్యర్థులు లభించడం లేదని, ఆయా వర్గాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేసి ఆ ఉద్యోగాలు నింపాలని చెప్పేసి గిరిగ్లాని గారు తన యొక్క ప్రాథమిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఈ ప్రాథమిక నివేదికను అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 2001 డిసెంబర్ 29వ తారీఖు నాడు, అంటే ఇది ప్రాథమిక నివేదికను 2001 అక్టోబర్ 10వ తారీఖు నాడు వస్తే దాని మీద అధ్యయనం చేయడానికి ఒక శాసనసభ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ శాసనసభ ఉపసంఘంలో 18 మంది ఎమ్మెల్యేలతో ఒక శాసనసభ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ శాసనసభ ఉపసంఘానికి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి ఎవరంటే రేవూరు ప్రకాష్ రెడ్డి. టీడీపీ ఎమ్మెల్యే అంటే రేవూరు ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక శాసనసభ ఉప కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా మొత్తం అధ్యయనం చేసి గిరిగ్లాని యొక్క ప్రాథమిక నివేదికను అధ్యయనం చేసి అది కూడా ఒక ప్రాథమికంగా మరొక నివేదికను కూడా సబ్మిట్ చేసినది గవర్నమెంట్కి. ఆ రేవూరు ప్రకాష్ రెడ్డి యొక్క కమిటీ అనేది దాదాపుగా 27 సార్లు సమావేశమై మార్చి 17, 2003లో ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేసినది. అంటే రేవూరు ప్రకాష్ శాసనసభ కమిటీని 2001 డిసెంబర్ 29వ తారీఖు నాడు ఏర్పాటు చేస్తే అది తన యొక్క ప్రాథమిక నివేదికను 2003 మార్చి 17వ తారీఖు నాడు స్పష్టంగా ఒక ప్రాథమిక నివేదికను ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రాథమిక నివేదికలోని అంశాలు ఒకసారి మనం పరిశీలించే ఒక ప్రయత్నం చేస్తే, రేవూరు ప్రకాష్ రెడ్డి యొక్క ప్రాథమిక నివేదికల అంశాలను ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 56 మంది ఎస్ఐలు అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు పొందుతున్నారని, వాళ్ళందరినీ అంటే పోస్టులేమో తెలంగాణ ప్రాంతంలో ఉంచి వాళ్ళందరూ డిప్యుటేషన్ మీద ఆంధ్ర ప్రాంతంలో ఉద్యోగాలు చేయిస్తున్నారని, పోస్టులన్నీ కూడా వాళ్ళందరినీ కూడా ఆంధ్ర ప్రాంతానికి బదిలీ చేసి ఆ 56 పోస్టుల యొక్క నియామకాలు మొత్తం కూడా తెలంగాణ వారితో చేయాలని చెప్పేసి కూడా తన యొక్క నివేదికలు ప్రాథమిక అంశంలో పేర్కొనడం జరిగింది. దానితో పాటు ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల రిజర్వేషన్ పాటించడం లేదని, ఇక నుంచి రిజర్వేషన్ పాటించాలని తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో 1975 నుంచి 2002 సంవత్సరం వరకు 1975 నుంచి 2002 సంవత్సరాలకు మధ్య ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలు జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అంటే సబ్ ఇన్స్పెక్టర్లు అనేవాళ్ళు 1975 నుంచి 2003 సంవత్సరం వరకు దాదాపుగా 273 మంది సబ్ ఇన్స్పెక్టర్లు అక్రమంగా ఉద్యోగాలు పొందారని, దాదాపు 4700 మంది కానిస్టేబుల్ అక్రమంగా ఉద్యోగాలు పొందినట్టు రేవూరు ప్రకాష్ రెడ్డి తన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నది. అంటే ఒక హైదరాబాదు పరిధిలో 273 ఎస్ఐ ఉద్యోగాలు కొల్లగొట్టారంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే 273 మంది ఎస్ఐలు అంటే దాదాపు తెలంగాణ ప్రాంతంలో ఒక 4-5 జిల్లాలకు సరిపోయేట ఎస్ఐలు పోస్టులు, అన్ని ఉద్యోగాలు వాళ్ళు కొల్లగొట్టే ఒక ప్రయత్నం చేసి అక్రమంగా తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగాలు పొందే ఒక ప్రయత్నం చేశారు.
అలాగే కానిస్టేబుల్ కూడా 4700 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారని, దానితో పాటు తెలంగాణ ప్రాంతంలో 97 మంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఉంటే దాంట్లో 44 మంది స్థానికేతరులు ఉన్నట్టుగా పేర్కొనడం జరిగింది. 2004 ఎన్నికల కంటే ముందు తన ప్రాథమిక నివేదికను ఇచ్చినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి మరో మధ్యంతర నివేదిక కూడా అందజేయడం జరిగింది. అందులో కొంతమంది స్థానికేతరులు రంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖలో, ఎక్సైజ్ శాఖలో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారని రేవూరు ప్రకాష్ తన నివేదికలో పేర్కొన్నారు. మరి ఫైనల్గా రేవూరు ప్రకాష్ రెడ్డి నివేదిక ఏమంటుందంటే 1975 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలు ఏదో జరిగిపోయినాయి, ఎలాగ జరిగిపోయినాయి కాబట్టి ఇక నుంచి జరగకూడదని చెప్తారు ఆయన. అంటే 75 నుంచి 2000 సంవత్సరాలు 25 సంవత్సరాలు జరిగిన అక్రమాలన్నీ కూడా మాఫీ చేసేసి ఇక నుంచి జరగకుండా చూడండి అంటారు. అంటే 25 సంవత్సరాల ఉద్యోగాలు అక్రమ ఉద్యోగాలను సక్రమం చేయమని చెప్పేసి అంటే ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు రేవూరు ప్రకాష్ రెడ్డి. కాబట్టి ఈ విధంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే ఒక పథకం ప్రకారం జరిగినవి. మరి ఇవన్నీ అమలు చేయాలని 610 జీవోను తీసుకొస్తే దాన్ని మాత్రం అమలు చేయకుండా ఒక తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు రేవూరు ప్రకాష్ రెడ్డి. గిరిగ్లాని కమిటీ నివేదిక మీద ఏర్పాటు చేసిన శాసనసభ నివేదిక. కాబట్టి దాంట్లో 273 మంది ఎస్ఐ ఉద్యోగాలు, 4700 మంది పోలీసు ఉద్యోగాలు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రంగారెడ్డి జిల్లాలో అక్రమంగా ఉద్యోగాలు పొందుతున్నట్టుగా స్పష్టంగా పేర్కొనడం జరిగింది రేవూరు ప్రకాష్ రెడ్డి యొక్క నివేదికలో. మరి గిరిగ్లాని కమిటీ అనేది 2001 జూన్ 25వ తారీఖున ఏర్పాటు చేస్తే అది తన ప్రాథమిక నివేదికను 2001 అక్టోబర్ 10వ తారీఖున నివేదికనిచ్చింది. పూర్తిస్థాయి నివేదికను మాత్రము 2004 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు 705 పేజీల నివేదికనిచ్చింది. పూర్తిస్థాయి నివేదిక 2004 సెప్టెంబర్ 30. గిరిగ్లాని కమిటీ నివేదించిన ఏకసభ్య కమిషన్ను నియమించింది మాత్రం 2001 జూన్ 25 అయితే ప్రాథమిక నివేదిక అక్టోబర్ 10, 2001లో, పూర్తిస్థాయి నివేదిక 2004 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు 705 పేజీల నివేదికను ఇవ్వడం జరిగింది. మొత్తము ఒక తెలంగాణ ప్రాంతం కోసం దాదాపుగా 30 కమిటీలు ఏర్పాటు చేస్తే అత్యంత స్పష్టంగా అతిపెద్ద నివేదికను అందజేసిన ఒక నివేదిక ఏమిటంటే గిరిగ్లాని నివేదిక. మరి గిరిగ్లాని నివేదిక అనేది దాదాపుగా 3 వాల్యూమ్లలో తన యొక్క సమాచారం ఇవ్వడం జరిగింది. 3 వాల్యూమ్లలో మొదటి వాల్యూమ్లో 75 నుండి ఈ యొక్క నివేదిక సమర్పించే 2004 వరకు జరిగినటువంటి అక్రమాల మొత్తం గురించి దాంట్లో వివరించారు. అంటే వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3. వాల్యూమ్ 1లో ఎలా అక్రమాలు జరిగాయో పూర్తిస్థాయి నివేదిక సమర్పించారు. వాల్యూమ్ 2లో ఆయన 2001 నుంచి 2004 సంవత్సరాల మధ్య సేకరించిన సమాచారాన్ని మొత్తం కూడా ఎనెక్సర్లీల రూపంలో సమర్పించడం జరిగింది. అంటే మొత్తం నివేదిక అంతా రికార్డ్స్ మొత్తం రూపంలో సమర్పించడం జరిగింది బి వాల్యూమ్లో. ఇక సి వాల్యూమ్లో ఏమని పేర్కొన్నారంటే పరిష్కార మార్గాలను సూచించారు. పరిష్కార మార్గాలను చూపించడం జరిగింది. మొత్తంగా 126 రకాల పద్ధతిలో తెలంగాణ ప్రాంతాల్లో ఉద్యోగాలు మొత్తం కొల్లగొట్టారని ఆయన మొదటి నివేదికలో పేర్కొనడం జరిగింది. దాన్ని మొత్తం 126 రకాలను మొత్తంగా సమప్ చేస్తూ 18 రకాలుగా దాన్ని డివైడ్ చేశాడు. అంటే మొత్తము కొల్లగొట్టిన ఉద్యోగాల రకాలు 126 అయితే కొన్ని దగ్గర ఉన్నటువంటి అన్నిటి కూడా ఒక సమప్ చేస్తూ మొత్తంగా 18 రకాలుగా వర్గీకరించి అంటే వాల్యూమ్ 1లోనేమో జరిగిన అక్రమాలు ఈ 126 రకాల అక్రమాలు జరిగిన దాంట్లో పేర్కొంటే వాల్యూమ్ 2లో ఆ 126 రకాల అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం ఎనెక్సల్ రూపంలో సమర్పించారు. ఇక వాల్యూమ్ 3లో ఆయన పరిష్కార మార్గాలను సూచించాడు. దాదాపుగా 35 రకాల పరిష్కార మార్గాలను ఆయన సూచించమనేది జరిగింది. ఇక్కడ ఒక అతిపెద్ద నివేదిక. మరి ఆ పూర్తిస్థాయి నివేదికలోని అంశాలు మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే అంటే గిరిగ్లాని కమిటీ 2004 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు 705 పేజీల సమగ్రమైన నివేదికనిస్తే దాంట్లో 3 వాల్యూమ్స్ ఉన్నవి. ఆ 3 వాల్యూమ్స్లో ప్రాథమిక అంశములలో మొదటి వాల్యూమ్లో పేర్కొన్న అంశాలు ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేస్తే
శాఖాధిపతి కార్యాలయానికి, జిల్లా కార్యాలయానికి, అంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకి జిల్లా స్థాయి మధ్య ఉద్యోగాలలో కొన్ని జోనల్ స్థాయి మధ్యన ఉన్నటువంటి ప్రాంతీయ కార్యాలయాలు, అంటే జోనల్ స్థాయి ప్రాంతీయ కార్యాలయాలు అన్నిటిని కూడా కార్యాలయంలో భాగంగా ఈ జోనల్ స్థాయి కార్యాలయాలు మొత్తం రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా మార్చడం జరిగినది. ఇలా మార్చిన నేపథ్యంలో ఉద్యోగాలన్నీ అంటే జోనల్ స్థాయిలో లభించే యొక్క 70%, 60% రిజర్వేషన్ మొత్తం కూడా రాష్ట్ర స్థాయి కార్యాలుగా మార్చినప్పుడు ఆ ఉద్యోగాలు మొత్తం కూడా స్థానికులు దక్కకుండా పోయారని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు తన యొక్క నివేదికలో. అంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మధ్య నుండి జోనల్ స్థాయి కార్యాలయాలు మొత్తం తీసుకుపోయి రాష్ట్ర స్థాయి కార్యాలయంలో కలిపేసిన కారణంగా స్థానికులు లభించిన ఉద్యోగాలన్నీ కూడా లభించకుండా పోయాయని చెప్పేసి తన నివేదికలో పేర్కొన్నారు. అదేవిధంగా బదిలీల ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులకు ఉల్లంఘన జరిగిందని చెప్పారు. ఉల్లంఘించిన మరో పద్ధతి బదిలీలు సాధ్యం కానప్పుడు అక్రమ డిప్యుటేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారు. అంటే ఉదాహరణకి పశ్చిమ గోదావరిలో పనిచేసే ఒక ఎంప్లాయీ నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్ ప్రాంతంలో ఉద్యోగం చేసే నేపథ్యంలో అక్రమంగా డిప్యుటేషన్లు పొంది ఆ ఉద్యోగాలు మొత్తం కూడా హైదరాబాద్ పరిధిలో చేసే ప్రయత్నం చేశారు. మరి డిప్యుటేషన్ ఒక సంవత్సరం ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది, 3 ఏళ్ళు ఉంటుంది. కానీ ఒక్కసారి వచ్చిన ఇక్కడ డిప్యుటేషన్ పైన వచ్చిన ఒక ఉద్యోగి మళ్ళీ ఆంధ్ర ప్రాంతానికి పోయే ప్రయత్నం ఎన్నడూ కూడా చేయలేదు. అంటే బదిలీల ద్వారా సాధ్యమైతే బదిలీలు, ఒకవేళ బదిలీలు సాధ్యం కాకపోతే డిప్యుటేషన్ అనేది ఆంధ్ర ఉద్యోగులకి ఒక దొడ్డితోవగా మారిందని చెప్పేసి తన నివేదికలో పేర్కొన్నారు. గిరిగ్లాని యొక్క తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. అలాగే మనకు 1975లో 6 సూత్రాల పథకంలో 524 ఈ జీవో ప్రకారం లేదా 674 జీవో ప్రకారం మేజర్ ప్రాజెక్టులన్నీ కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా పేర్కొన్నారు. కానీ తర్వాత ఆ రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు అన్నీ కూడా స్థానిక రిజర్వేషన్ తీసుకొస్తూ జీవో నెంబర్ 455ని జారీ చేయడం జరిగింది. కానీ ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నీటిపారుదల ఆయకట్టును శాఖాధిపతి కార్యాలయంగా గుర్తించి వాటిలోని ఉద్యోగాలు మొత్తం కూడా అక్రమంగా పొందే ప్రయత్నం చేశారు. దానితో పాటు కొన్ని ఉద్యోగాలు అంటే వర్క్ చార్జెడ్ ఉద్యోగాలు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించినప్పుడు వర్క్ ఛార్జ్డ్ పేరు మీద కొంతమంది ఉద్యోగాలుగా నియమించుకోవడం జరిగింది. ఆ వర్క్ ఛార్జ్డ్ అయిపోయినాక ఆ ఉద్యోగాలన్నీ కూడా పక్కన పెట్టాలి. కానీ ఆ వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగులందరూ కూడా పర్మనెంట్ చేశారు తర్వాత కాలంలో. అలా పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 40,870 మంది వర్క్ ఛార్జ్డ్ పేరుతోటి ఉద్యోగాలు పొందినట్టుగా చెప్పడం జరిగినది. వాళ్ళందరూ తర్వాత కాలంలో పర్మనెంట్ చేశారు. అలా పర్మనెంట్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ ప్రాంతం వారు, ఎక్కడి వారు, ఎలా ఉద్యోగాలు పొందారు అన్న వివరాలు ఎక్కడ కూడా లేవు. అంటే ఇక్కడ వివరాలు లేవంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఉద్యోగాలను అక్రమంగా పొందిన ఉద్యోగాలుగా చెప్పడం అనేది జరగడం జరిగింది. అంటే ఇలా 40,870 మంది వర్క్ ఛార్జ్డ్ పేరుతో ఉద్యోగాలు పొందారు. అదేవిధంగా భారీ ప్రాజెక్టుల పేరుతో కూడా ఉద్యోగాలను రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా మార్చి ఆ ఉద్యోగాలన్నీ కూడా కొల్లగొట్టే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. గిరిగ్లాని నివేదిక అత్యంత ఒక పెద్ద నివేదిక, చాలా క్లియర్గా తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల మీద వివరించే ఒక నివేదిక గిరిగ్లాని కమిటీ యొక్క నివేదిక. కాబట్టి ఆ గిరిగ్లాని కమిటీ మీద మన కంపల్సరీ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అభ్యర్థులు అనేవాళ్ళు దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అబ్జర్వ్ చేసే ఒక ప్రయత్నం చేయాలి, ప్రతి అంశాన్ని కూడా చదివే ప్రయత్నం చేయాలి. అంటే మనకు 1975లో 6 సూత్రాల పథకం ప్రకారము మనకు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు దాదాపుగా 50 డిపార్ట్మెంట్ల వరకు, అంటే 50+ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లుగా ఉంటే అది 2004 నాటికి అవి 204 రాష్ట్రస్థాయి కార్యాలయాలుగా మారిపోయినాయి. అంటే మనకు 1970లో రాష్ట్రస్థాయి కార్యాలయాల సంఖ్య దాదాపుగా 50+ ఉంటే అవి 2004 వచ్చినట్టుకి 204గా మారిపోయినాయి. అంటే ఆ 204 కార్యాలయాలు మొత్తం రాష్ట్రస్థాయి కార్యాలయాలుగా ఉంటే రాష్ట్రస్థాయి కార్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా ఫేర్ షేర్ సూత్రం ప్రకారము జీవో నెంబర్ 728 ప్రకారం ఫేర్ షేర్ సూత్రం ప్రకారము 3 ఉద్యోగాలకు ఉద్యోగాన్ని ఇవ్వాలి. కానీ దాన్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా ఆ ఉద్యోగాలన్నీ రాష్ట్రస్థాయి కార్య ఉద్యోగాలు మొత్తం కూడా
సీమాంధ్రులు కొల్లగొట్టే ఒక ప్రయత్నం చేసిన అంశాన్ని గ్రిగ్లాని తన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నాన్ గెస్టెడ్ పోస్టులను గెస్టెడ్ చేయాలన్నా, గెస్టెడ్ పోస్టులను రాజస్థాయి పోస్టులు చేయాలన్నా భారత పార్లమెంట్ అనుమతి కానీ లేదంటే రాష్ట్రపతి అనుమతి కానీ తీసుకోవాలి. కానీ ఎక్కడ కూడా అలాంటి అనుమతులు తీసుకోకుండా జిల్లా స్థాయి ఉద్యోగాలు జోనల్గా, జోనల్ స్థాయి ఉద్యోగాలు మల్టీ జోనల్ స్థాయిగా, మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలు రాష్ట్ర స్థాయి ఉద్యోగాలుగా మార్చిపడేసి దాన్ని లభించేటటువంటి 80%ని 70% కుదించి, 70% లోకల్ కోటాను 60% కుదించి, 60% పొందే లోకల్ కోటాన్ని చివరికి రాష్ట్ర ఉద్యోగాలుగా మార్చి ఆ ఉద్యోగాలను కూడా కొల్లగొట్టే ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ విధంగా స్పష్టంగా ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి గ్రిగ్లాని తన యొక్క పూర్తిస్థాయి నివేదికలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బోగస్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్లు పొంది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో బోగస్ రిజిస్ట్రేషన్లు చేసుకొని డిఎస్సిలో అక్రమంగా స్థానికేతర ఉద్యోగాలు పొందారని చెప్పేసి తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని జిల్లాలన్నిటినీ 6 జోన్లుగా చేశారు. హైదరాబాద్ అనేది 6వ జోన్లో భాగంగానే ఉన్నాయని చెప్పేసి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అలాగే మనం 75లో ఏర్పాటు చేసినటువంటి 6 సూత్రాల పథకం ప్రకారము అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కానీ దాని 6వ జోన్గానే పేర్కొనడం జరిగింది. కానీ సీమాంధ్రులు హైదరాబాద్ 7వ జోన్ అని చెప్పేసి ఫ్రీ జోన్ అని చెప్పేసి దాంట్లోని ఉద్యోగాలు ఒక కొల్లగొట్టే ఒక ప్రయత్నం కూడా జరిగినందని చెప్పేసి గ్రిగ్లాని తన నివేదికలో పేర్కొనడం జరిగింది. అంటే ఎక్కడ కూడా హైదరాబాద్లోని ఉద్యోగాలు 6వ జోన్లో భాగంగానే ఉన్నాయి, కానీ అవన్నీ ఫ్రీ జోన్ 7వ జోన్ అని చెప్పేసి దాంట్లోని ఉద్యోగాలు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయించబడిన 14వ పేరాలోని యొక్క డిపార్ట్మెంట్ల మొత్తం సంఖ్య 51 ఉంటే అది 2004 నాటికి 204 కార్యాలయాలకు పెంచి దాంట్లో ఉద్యోగాలు మొత్తం కూడా ఒక కొల్లగొట్టే ప్రయత్నం జరిగిందని చెప్పేసి గ్రిగ్లాని తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక రిజర్వేషన్ పాటించి నియామకాలు జరగాలి. కానీ జిల్లా పోస్టులను జోనల్ పోస్టులుగా మార్చి, జోనల్ పోస్టులు రాష్ట్రస్థాయిగా మార్చి స్థానిక రిజర్వేషన్ భంగం వాటిల్లే రీతిలో గత 30 సంవత్సరాల నుండి నియామకాలు జరిగాయని, ఈ రకమైన చర్య రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి గ్రిగ్లాని తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే ఐటీడీఏ, రంగారెడ్డి జిల్లాలోని డిఎస్సి ఉద్యోగాలు, గవర్నమెంట్ హాస్పిటల్లోని నర్సు నియామకాలు, అలాగే కాలేజ్ సర్వీస్ కమిషన్ నియామకాలు, సింగరేణి కాలేజ్ సంబంధించిన విద్యా సంస్థలు, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంటు, అదేవిధంగా కులీ కుతుబ్షాహి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించకుండా నియామకాలు చేస్తున్నారని, ఇది తప్పని గ్రిగ్లాని అభిప్రాయపడ్డారు. అంతకంటే మరో ఘోరమైన విషయం ఏమిటంటే కారణ్య నియామకాలు అంటే తండ్రి చనిపోతే కొడుకు ఉద్యోగం ఇవ్వడం, భర్త చనిపోతే భార్యకు ఉద్యోగం ఇవ్వడం, ఇది కారణ్య నియామకాలుగా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి కారణ్య నియామకాలు ఎలాంటి అక్రమాలు జరిగాయంటే ఆంధ్ర ప్రాంత ఉద్యోగి మరణించినప్పుడు అతని కుమార్కి అక్కడనే ఉద్యోగం ఇవ్వాలి. ఆంధ్ర ప్రాంతంలో పశ్చిమ గోదావరిలో ఒక వ్యక్తి మరణిస్తే అతని కొడుకు పశ్చిమ గోదావరిలో ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ పశ్చిమ గోదావరిలో ఉద్యోగి మరణిస్తే అతని కుమారుడు హైదరాబాదులో చదువుకుంటున్నానని చెప్పేసి నాకు ఇక్కడనే ఉద్యోగం ఇవ్వని, మా ఫ్యామిలీ ఇక్కడనే సెటిల్ అయిందని చెప్పేసి హైదరాబాదులో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేశారు. అంటే ఆంధ్ర వాళ్ళు మరణించినప్పుడు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండగా కారణ్య నియామకాల పేరుతో జరిగిన ఉద్యోగాలు మొత్తం కూడా తెలంగాణ ప్రాంతంలో పొందే ప్రయత్నం చేశారు. కాబట్టి కారణ్య నియామకాల పేరుతో కూడా ఉద్యోగాలు పొందిన ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి గ్రిగ్లాని తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగింది. అలాగే గ్రిగ్లాని 3వ వాల్యూంలో 35 రకాల పరిష్కార మార్గాలను చూపించడం జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనకు అన్నిటిని సరిదిద్దే వరకు ఉద్యోగ నియామకాలు ప్రమోషన్లు కానీ నియామకాలు కానీ కంప్లీట్గా నిలిపివేయని చెప్పేసి తన యొక్క పరిష్కార మార్గాల్లో చూపించాడు. అంటే 75 నుంచి 2004 సంవత్సరాల్లో ఎన్నో రకాల అక్రమాలు జరిగేవి, అవన్నీ సరిదిద్దే వరకు ఎలాంటి నియామకాలు కానీ ప్రమోషన్లు కానీ ఇవ్వద్దని చెప్పేసి గ్రిగ్లాని తన పరిష్కార నివేదికలో చెప్పడం జరిగింది. దాంతోపాటు తన రిపోర్ట్లో సిఫారసుల సమగ్రంగా అమలు చేయుటకు
స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థను ఏర్పాటు చేయాలని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఉద్యోగాలు పొందేటప్పుడు ఒక సర్వీస్ రిజిస్టర్ అని చెప్పేసి ఒకటి మెయింటైన్ చేస్తారు. ఆ సర్వీస్ రిజిస్టర్లో ఉద్యోగాలు పొందిన విధానాలను స్పష్టంగా పేర్కొనాలని చెప్పేసి దానికి కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు. అవేంటంటే ఉద్యోగులు సర్వీస్ రిజిస్టర్లో స్థానిక కాలమును పొందుపరిచి ఉద్యోగి స్థానికుడైతే ఎల్ అని అంటే లోకల్ అని, ఉద్యోగి స్థానిక మెరిట్ కోటాలో ఉద్యోగం పొందితే లోకల్ మెరిట్ అని అంటే మెరిట్ కోటాలో ఉద్యోగుల సర్వీసెస్లో స్థానికుడైతే ఎల్ లోకల్ అని, మెరిట్ కోటాలో స్థానికుడు ఉద్యోగాలు పొందితే లోకల్ మెరిట్ అని, ఒకవేళ స్థానిక మెరిట్ కోటాలో ఉద్యోగం కాకుండా స్థానికేతర కోటాలో ఉద్యోగాలు నియమించబడితే ఈఓ అని అంటే అదర్ అని చెప్పేసి పొందుపరచాలని చెప్పేసి పేర్కొన్నారు. దానితో పాటు ఉద్యోగాలు పొందేటప్పుడు ఉద్యోగి తాను చదువుకున్నటువంటి విద్యాసంస్థ పేరు, ఊరు పేరు, జిల్లా పేరు, వరుసగా 7 సంవత్సరాలు ఎక్కడ చదివింది అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరుసగా ఎక్కడ చదివింది మొత్తంగా దాంట్లో పేర్కొనాలని చెప్పేసి తన పరిష్కార మార్గాల్లో చూపించడం జరిగింది. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అయితే ఏ విధంగా అమలు చేస్తున్నారో లోకల్ కోటాను కూడా అమలు చేయడానికి అలాంటి పద్ధతిని అవలంబించాలని, అలాంటి అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఏ విధంగా అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారో స్థానిక రిజర్వేషన్లు అదేవిధంగా అమలు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల పర్యవేక్షణ కోసం మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని, ఈ సంస్థ పరిపాలన దక్షత గల అధికారులను నియమించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వుల అవగాహన కల్పించడం కోసము ప్రత్యేకంగా ఒక ఫోల్డర్ని ఏర్పాటు చేయాలని, ఒక వెబ్సైట్ని ఏర్పాటు చేయాలని, ఆ వెబ్సైట్ ద్వారా తెలంగాణ ప్రాంత ఉద్యోగులందరినీ కూడా వాళ్ళందరినీ మొబిలైజ్ చేయాలని చెప్పేసి కూడా దాంట్లో పేర్కొనడం అనేది జరిగింది. దీన్ని అమలు చేయడం కోసము రాష్ట్ర మంత్రిమండలి ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి బృందానికి ఒక సహకరించడానికి ఒక అధికార కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అంటే గిరిగ్లాని కమిటీ తన నివేదిక ప్రకారము దాన్ని అమలు చేయడానికి ఒక మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల ఉపసంఘం ఏమని పేర్కొందంటే పట్టణాభివృద్ధి సంస్థలు వివిధ ప్రాజెక్టులలో వర్క్ ఛార్జ్డ్ సిబ్బందిని కారణ్య నియామకాలపైన రాష్ట్ర ఉత్తర్వుల పరిధిలోకి తీసుకొచ్చి అనుమతించక పరిమితులు మించినటువంటి ఆంధ్ర ప్రాంత ఉద్యోగులందరినీ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సూత్రం కింద వాళ్ళందరినీ వెనకకు పంపించాలని చెప్పేసి తన ఏర్పాటు చేసిన మంత్రి ఉపసంఘం కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మంత్రి ఉపసంఘం ఏమని చెప్పిందంటే హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదని ఇది 6వ జోన్లో భాగమని చెప్పేసి పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రపతి ఉత్తర్వులోని 14వ పేరాలో పేర్కొన్న ఉద్యోగాలన్నిటి కూడా సమాన ప్రాతినిధ్యం సముచిత వాటా కల్పించాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే పోలీస్ శాఖలో దాదాపుగా 3014 మంది స్థానికేతరులనుగా గుర్తించిన శాసనసభ కమిటీ ప్రస్తుతానికి కొత్త ఉద్యోగాల నియామకం జరిగేప్పుడు వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారని, కొత్త ఉద్యోగాల నియామకం జరిగిన తర్వాత వాళ్ళందరూ ఆంధ్ర ప్రాంతాలకు పంపించాలని చెప్పేసి మంత్రి ఉపసంఘం కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్లలో స్కూల్ అసిస్టెంట్లలో దాదాపుగా హైదరాబాదు జిల్లాలో 750 మంది, రంగారెడ్డి జిల్లాలో 1151 మంది స్థానికేతరులున్నట్టుగా నిర్ధారించడం జరిగింది. వీరిని అనుమతించగా పరిమితుల మేరకు మించి ఉన్నటువంటి స్థానికేతర ఉద్యోగులందరినీ ఫస్ట్ కమ్ లాస్ట్ గో సూత్రం ప్రతిపాదికపై ఎవరి ప్రాంతానికి సంబంధించి వాళ్ళని పంపించాలని కూడా చెప్పడం కూడా జరిగింది తన యొక్క ప్రాంతీయ కమిటీ. అదేవిధంగా గిరిగ్లాని కమిషన్ యొక్క నివేదికను పరిశీలిస్తున్నామని, వీలైనంత త్వరలో దాన్ని అమలు చేస్తామని స్పష్టంగా పేర్కొనే మంత్రిగా ఉపసంఘం. కానీ 2004లో పేర్కొన్నారు కానీ అది 2014 వరకు కూడా అమలు చేయలేదు. గిరిగ్లాని కమిటీ చెప్పిన లెక్కం ప్రకారం 1975 నుంచి 2004 సంవత్సరాల మధ్య ఎలాంటి అక్రమాలు జరిగాయంటే ముఖ్యంగా 3 రకాల కేసులు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలోకి కేసులు నమోదైనవి. ఆ కేసులు ఏంటంటే 3 అంశాల కింద
ఒకటి, ఉద్యోగ నియామకాలు, సీనియారిటీ, పదోన్నతి అంశం మీద నెంబర్ 1గా కేసులు నమోదైనాయి. రెండో కేసులు ఏమిటంటే హైదరాబాదు ఫ్రీ జోనా, ఆరో జోనా. హైదరాబాద్ అనేది ఫ్రీ జోనా, ఆరో జోనా అంశం కింద కొన్ని కేసులు నమోదైనాయి. ఇక మూడో అంశం ఏంటంటే హైదరాబాద్ సిటీ పోలీసు రిక్రూట్మెంట్కి సంబంధించిన సమస్యలు. అంటే మనకు 14F ప్రకారము హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి సిటీ పరిధిలో ఉండే ఉద్యోగాలన్నీ అందరూ ఓపెన్ కోటాలను నియమించబడతారు. ప్రమోషన్ కూడా అదే కూడా వర్తిస్తుందని చెప్పేసి 14Fలోనే పేర్కొనడం జరిగింది. కానీ హైదరాబాదు పరిధిలో ఉన్నటువంటి ఆరో జోన్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా మేము లోకల్ అవుతామని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసేశారు. అలా సుప్రీంకోర్టులో కేసేసినప్పుడు ఆ సుప్రీంకోర్టు అనే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చినది. 2009 అక్టోబర్ 9 అక్టోబర్ 9వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చినది. ఆ తీర్పు ఏమిటంటే 14F ప్రకారం హైదరాబాదులో ఉన్న ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు అందరికీ వర్తిస్తాయి అని చెప్పేసి చెప్పడం దానికి ప్రధాన ఉద్దేశం. అప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే భారత రాజ్యాంగం ఆర్టికల్ 371D ప్రకారం హైదరాబాద్లోని సిటీ పోలీసు ఉద్యోగాలు అందరికీ వర్తిస్తాయి, కేవలం తెలంగాణ ప్రాంతం వారికే వర్తించవని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. అప్పుడు తెలంగాణ ప్రాంత పోలీసులు ఏమని వాదించారంటే ఆరో జోన్ అనేది హైదరాబాద్ అనే ఆరో జోన్లో భాగంగా ఉంటే కానీ సపరేట్ సిటీ జోన్ వ్యవస్థ లేదు, దాన్ని తీవ్రంగా అన్యాయం చేశారు. కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి, మా ప్రమోషన్లు మాకు ఇవ్వాలని సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఇచ్చినది అక్టోబర్ 9, 2009 అక్టోబర్ 9వ తన స్పష్టమైన తీర్పు ఇచ్చినది. హైదరాబాద్లోని సిటీ ఉద్యోగాలన్నీ అందరికీ వర్తిస్తాయి, అంటే రాష్ట్రం మొత్తానికి వర్తిస్తాయని స్పష్టంగా పేర్కొంటే దాని మీదనే పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చినాయి. కాబట్టి చివరి దశ ఉద్యమాన్ని పట్టాలపైకి ఎక్కించిన ఒక కార్యక్రమం ఏంటంటే ఈ 14F అనేది. కాబట్టి 14F మీద 2009 అక్టోబర్ 21వ తారీఖు నాడు సిద్దిపేటలో ఉద్యోగులు అనే వాళ్ళకు ఉద్యోగ గర్జన నిర్వహించి దాని యొక్క ఉద్యమానికి, దాని యొక్క ఉద్యోగ గర్జనకి కేసీఆర్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆ సభలోనే కేసీఆర్ ఈ 14Fను తొలగించే వరకు తాను నిద్రపోనని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి కూడా స్పష్టంగా ఉద్యోగుల యొక్క సమావేశంలో పేర్కొనడం జరిగింది. దాని ప్రకారమే 2009 నవంబరు 29వ తారీఖు నాడు మెదక్ జిల్లా రంగదాంపల్లి, సిద్దిపేట పక్కన రంగదాంపల్లిలో దీక్ష చేయడానికి కేసీఆర్ దీక్ష కూడా కూర్చోవడానికి కరీంనగర్ నుంచి బయలుదేరడం, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లాలో జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి చివరి దశ ఉద్యమాన్ని పట్టాలకు పైకి ఎక్కించినట్టు ఒక కార్యక్రమం ఏంటంటే 14F. కాబట్టి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తంగా ప్రభావితం చేసిన అంశం ఏమిటంటే ఉద్యోగాల అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 52లో ములికి ఉద్యమాలు వచ్చినప్పటికీ ఉద్యోగుల సమస్యపరమైన ఉద్యమాలు వచ్చినవి. 69 ఉద్యమం రావడానికి గల కారణాలు కూడా ఉద్యోగుల సమస్యనే. 2009 ఉద్యమాన్ని మళ్ళీ పట్టాలపైకి ఎక్కించిన కార్యక్రమం కూడా ఉద్యోగాల అంశాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర గవర్నమెంట్ కాలంలో ఈ 610 జీవోను అధ్యయనం చేయడానికి మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ సమావేశాలు జరిగేటప్పుడు ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు దాన్ని గందరగోళపరిచే ప్రయత్నం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ కూడా కొన్ని ఏదో సమావేశాలు నిర్వహించారు, కానీ దాన్ని కూడా అమలు చేయలేదు. ఆ తర్వాత దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక శాసనసభ కమిటీ ఏర్పాటు చేశారు. అలాగే కుందూరు జానారెడ్డి ఆధ్వర్యంలో మరో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ ఏర్పాటు చేశారు. ఎన్ని కమిటీలు ఏర్పాటు చేసినా కూడా 610 జీవో మాత్రం అమల్లోకి రాలేదు. కాబట్టి అంశం ఏమిటంటే 610 జీవో, దానికి సంబంధించిన కమిటీలు ఏమిటంటే జయభారత్ రెడ్డి కమిటీ, సుందరేశన్ కమిటీ, గిరిగ్లాని కమిటీ, రేవూరు ప్రకాష్ రెడ్డి కమిటీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ, అలాగే మంత్రి సంఘ ఉపసంఘాలైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో, అలాగే జానారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో కమిటీలు ఏర్పాటు చేశాను. కానీ 610 జీవో మాత్రం 2014 సంవత్సరం వరకు కూడా అమల్లోకి రాలేదు. కాబట్టి 610 జీవోను జారీ చేసినది 1985 డిసెంబర్ 30వ తారీఖు అయితే దాని ఆ జీవోలోనే
1986 మార్చి 31 అమలు చేయాలని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ అది ఇంతవరకు అమలు కాలేదు. 2014 వరకు అమలు కాలేదు. కాబట్టి అంశం ఏమిటంటే ఉద్యోగాలు, జీవో ఏమిటంటే 610 జీవో, దానికి సంబంధించిన కమిటీలు ఏమిటంటే 5-6 కమిటీలు. ఒకటి జయభారత్ రెడ్డి కమిటీ, రెండోది సుందరేశన్ కమిటీ, మూడోది గిరిగ్లాని కమిటీ, నాలుగోది రేవూరు ప్రకాష్ రెడ్డి కమిటీ, ఐదోది ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ, అలాగే మంత్రిసంఘ ఉపసంఘాలు అయినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరో కమిటీ, అలాగే జానారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరో కమిటీ. కాబట్టి ఇవన్నీ కమిటీలన్నీ గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా 1-2 క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. అలాగే 610 జీవో గిరిగ్లాని కమిటీ యొక్క సంపూర్ణ నివేదిక మీద 1-2 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒక 610 జీవో నేపథ్యంలో మనకు 5 మార్క్స్ వరకు గ్రూప్ 2 రావడానికి ఆస్కారం ఉంది. మన ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు, జయభారత్ రెడ్డి కమిటీ మీద ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు. ఏమన్నారంటే జయభారత్ ఈ క్రింది వానిలో సంబంధం లేని అంశం ఏమిటని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగి జయభారత్ రెడ్డి అలాగే అమరనాథ్, ఉమాపతి, మనకు డి ఆప్షన్ కింద గిరిగ్లాని అని ఇచ్చారు. కాబట్టి ఈ 3 సభ్య కమిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళు అమరనాథ్, ఉమాపతి, జయభారత్ రెడ్డి అయితే గిరిగ్లాని కమిటీ అనేది 2000 కోట్లు ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ మీరు కమిటీలను సభ్యులు అనే అంశాలను గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ మార్క్ రావడానికి ఆస్కారం ఉంది. అది ఏ నేపథ్యంలో ఏర్పాటు చేశారు అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే 610 జీవో నేపథ్యంలో గిరిగ్లాని కమిటీ అత్యంత కీలకమైన కమిటీ, ఏకసభ్య కమిటీ. అది 2001 జూన్ 25న ఏర్పాటు చేస్తే కమిటీ రిపోర్టు 2004 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 705 పేజీల నివేదిక, దాంట్లో 3 వాల్యూమ్స్ ఉన్నాయి. మొదటి వాల్యూమ్లో జరిగిన అన్యాయాలు మొత్తం వివరించారు, రెండవ వాల్యూమ్లో సేకరించిన సమాచారాన్ని మొత్తం పెట్టారు, మూడవ వాల్యూమ్లో పరిష్కార మార్గాలు సూచించారు. కాబట్టి 3 వాల్యూమ్లో అంశాలు మొత్తం కూడా కొన్ని కాన్సెప్ట్ బేస్లో తెలుసుకోవాలి. అలాగే గిరిగ్లాని కమిటీ యొక్క ప్రాథమిక సమాచారంలో ఏమున్నది, పూర్తిస్థాయి నివేదికలో ఏముంది, 14F అనే అంశం ఏమిటి, 6 సూత్రాల పథకం ప్రకారం ఆర్టికల్ 371D ప్రకారము, ఆర్టికల్ 371D ప్రకారం 14 అనే ఒక పేరాలు ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, రాష్ట్రాయి ఉద్యోగాలు అంటే ఏమిటి, అలాగే రాష్ట్రపతి ఉత్తర్వులకు రాని సంబంధం లేని ఉద్యోగాలు ఏమిటి, మొత్తం కూడా అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. కాబట్టి తీవ్రంగా తెలంగాణ ప్రాంతానికి తీవ్రంగా అన్యాయం చేసిన ఒక 6 సూత్రాల పథకము, తెలంగాణ ప్రాంతాన్ని ఉరితాడుగా మారిన ఒక పథకము 6 సూత్రాల పథకం ప్రకారం. కాబట్టి 6 సూత్రాల పథకాన్ని మొత్తం కంప్లీట్ అధ్యయనం చేయాలి, 610 జీవోని అధ్యయనం చేయాలి, గిరిగ్లాని కమిటీ నివేదికను అధ్యయనం చేయాలి. కాబట్టి ఈ నేపథ్యంలో కంప్లీట్గా అభ్యర్థులు అనేవాళ్ళు సూక్ష్మ దృష్టితోని మొత్తంగా స్టడీ చేస్తే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు మొత్తం కూడా తెలుస్తాయి. కాబట్టి మనం 75 నుంచి 2004 సంవత్సరాల మధ్య ఉద్యోగాల పరంగా జరిగిన అన్యాయాలను వివరించే ఒక జీవో 610 జీవో, ఆ కమిటీ నేపథ్యాలు ప్రతి అంశాన్ని కూడా అభ్యర్థులు మనకు సూక్ష్మ దృష్టితో అధ్యయనం చేయగలిగితే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నేపథ్యాలు అధ్యయనం చేస్తారని చెప్పేసి ఒక అభ్యర్థులకు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో స్టడీ చేసి ఎక్కువ మార్కులు స్కోర్ చేయండి. ఈ తర్వాత ఉన్న మరొక అంశం ఏమిటంటే ప్రపంచీకరణ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటనే అంశాన్ని పరిశీలించే ఒక ప్రయత్నం అనేది చేద్దాము.